హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇడ్లీ, దోశ, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ అరకిలో బీరకాయలు తీసుకున్నాను. ఫస్ట్ ఈ పైన సన్నగా నారలా ఉంటుంది కదా, వాటిని మాత్రమే గీయాలి. ఈ తొక్కని ఇలానే ఉంచేయాలి, గీయకుండా. అది పచ్చడికి బాగుంటుంది. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇవి మాడకుండా ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి ఒక 80% వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదు. చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఇందులో కరివేపాకు, కొద్దిగా మీకు కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పచ్చడిలో బాగుంటుంది. లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత చూడండి, ఇక్కడ వేగిపోయాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇవి వేగన అవసరం లేదు, ఇందులోనే బీరకాయ ముక్కలు, మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇక్కడ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని వీటిని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇక్కడ మనకి బీరకాయ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఒక 80% కుక్ అయ్యాయి ఇక్కడ. ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి. ఈ టమాటోలో ఒక 3 మీడియం సైజు టమాటోలు అయితే సరిపోతాయి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి టమాటో ముక్క అనేది సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లగైన ఈ పచ్చిమిర్చి, పల్లీలు వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన ఈ బీరకాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కలిపితే మనకి ఇలా బరకుగా అవుతుంది చట్నీ. ముక్కలు మధ్య మధ్యలో ముక్కలుగా తగిలి మనకి రోడ్డు పచ్చడి ఫ్లేవర్ అనేది వస్తుంది. అదే రోల్ ఉంటే రోట్లో చక్కగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. పోపు గిన్నెలో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఒక 2-3 వేసుకోవాలి. వేసుకున్నాక కరివేపాకు, కొద్దిగా ఇంగు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి పోపుని. ఇలా వేగిన ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడిలో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే మనకి మంచి ఎమ్మి అయిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంతో అయినా, ఇడ్లీ, దోశలతో అయినా, చపాతీతో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.